లోబడుట అనేది మన ఆత్మీయ క్షేమాభివృద్ధికి ముఖ్య అంశము. చూద్దాం రోమాపత్రిక 13వ అధ్యాయము, రోమాపత్రిక 13వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. అధికారాలు ఏదైనా ఉంటే అది దేవుని వలనే నియమింపబడ్డాయి. దేవుడు సర్వాధికారము గలవాడు, అవునా కదా? ఏ మనిషి అయినా, ఎవరైనా, జీవులైనా నిర్జీవులైనా ఎవరికి లోబడాలి? సో జనులు లోబడతారో లేదో తెలియదు, కానీ విశ్వాసులుగా మనము దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన సర్వాధికారాన్ని ఒప్పుకొని ఆయనకి మనం ఏమవుతున్నాం? లోబడుతున్నాం. దేవునికి మనం లోబడుతున్నాం, రైట్. దేవునికి లోబడుతున్న మనము దేవుడు మనకి నియమించిన మన పై అధికారానికి లోబడాలి. దేవుని యొక్క అధికారానికి లోబడుతున్న వారు దేవుడు నియమించిన పై అధికారానికి లోబడాలి. లోబడుట అంటే దేవునికి లోబడుతున్నానని చెప్పుకుంటున్న మనము మనకి పైగా దేవుడు నియమించిన అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ అధికారాలన్నిటికీ లోబడాలి. లోబడుట, పై అధికారానికి లోబడుట, దేవుడు నియమించిన ప్రతి అధికారానికి లోబడుట మనకి క్షేమకరం. ఎదురించుట మనకి అపాయం. చూడండి 2వ వచనం. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. దేవుని నియమాన్ని ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు ఒకసారి ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు. ప్రభుత్వము చేయువారు చాలు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందురు అని. అంటే ఏంటి? అధికారానికి ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళు దేవుని నియమాన్ని వ్యతిరేకించినట్టు, దేవుని నియమాన్ని ఎదిరించినట్టు. దేవుడి నియమం ఏంటి? మన మీద నియమించబడిన ప్రతి అధికారము దేవుని నియమం. మన పైన అధికారాన్ని మనం ఎదిరించామంటే దాని అర్థం ఏంటంటే మనం దేవుణ్ణే ఎదురిస్తున్నామని అర్థం. అలా ఎదిరించేవాడు తన మీదకి ఏం తెచ్చుకుంటాడు? శిక్ష. ఎదిరిస్తే శిక్ష, మరి లోబడితే వాళ్ళ పట్ల దేవుని కృప ఉంటుంది, వాళ్ళ పట్ల దేవుని దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. ఎవరైతే దేవుడు తాను నియమించిన అధికారానికి లోబడతారో వారికి దేవుడు తన దీవెననిస్తాడు. ఆ దీవెన వల్ల వారు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందుతారు. ఎదిరిస్తే శిక్ష ఉంటుంది, లోబడితే క్షేమం ఉంటుంది. చెప్పండి, ఎదిరిస్తే ఏముంటుంది? శిక్ష ఉంటుంది. లోబడితే ఏముంటుంది? అంతే. ఎదిరిస్తే శిక్ష అంటే మరి లోబడితే క్షేమం. కనుక లోబడటము అనే దానిలో మన ఆత్మకు ఏముంది? క్షేమం ఉంది, అభివృద్ధి కూడా ఉంది. ఇక మొదటి సమయాలకు వెళ్దాం. మొదటి సమయాలు ఒకసారి 15వ అధ్యాయము, మొదటి సమయాలు 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట. మొదటి సమయాలు 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట. ఒక్కసారి ఉన్నమ్మా, రైట్. ఇలా వచ్చేయండి అమ్మా, ఎదురుకు వచ్చేయండి. లేకపోతే వెనకాల కుర్చీలో కూర్చోండి అమ్మా, ఖాళీగా ఉంటాయి. మధ్యలో ఖాళీగానే ఉంది. మొదటి సమయాలు 15వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. సరే చూడండి. తిరుగుబాటు చేయుట. ఎదురు తిరుగుట, తిరుగుబాటు చేయుట అంటే అర్థం ఏంటి? దేవుడు నియమించిన అధికారాన్ని ఎదిరించటం, అధికారాన్ని ఎదిరించటం. సో అదిరించిన వాడు తిరుగుబాటు చేయటం సోది చెప్పుట అనే పాపంతో సమానం. సోది చెప్పుట అనే పాపంతో సమానం.
అక్కడ వెనకాల ప్లేస్ ఉందండి. ఇక్కడ పర్లేదులేండి, మధ్యలో కూర్చోండి. అంటే ఆ వచ్చిన వాళ్ళు అలా కూర్చుండిపోయింటే సరిపోయేది. ఇలాగా మీరున్న చోటన కూర్చుండిపోయి సరిపోయేది. మంచిది. మరొకసారి చదువు. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అనే పాపంతో సమానం. మూర్ఖతను అగపరచుట, మూర్ఖతని కనపరుచుట, మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. సో దేవుడు నియమించిన పై అధికారానికి ఎవరైనా తిరుగుబాటు చేస్తే అది దేంతో సమానం అంటే సోది చెప్పే అంత పాపంతో సమానం, విగ్రహారాధన చేసినంత పాపంతో సమానం. అంతే. అంటే దేవుడు తాను నియమించిన పై అధికారానికి లోబడకపోతే అది ఎంత సీరియస్గా తీసుకుంటాడంటే తన అధికారానికే లోబడనంత లెక్క వేసుకుంటాడు. తననే ఎదిరించినంతగా చూసుకుంటాడు. తనను ఎదిరించినట్టుగా భావిస్తాడు. దానిని సోది చెప్పినంత పాపంతో సమానం అంటున్నాడు. అది విగ్రహ ఆరాధనతో సమానమని దేవుడు. అంటే పైన నియమించిన అధికారానికి లోబడటం అనేది, ఎదిరించటం అనేది చిన్న విషయం కాదు. అది వ్యభిచారంతో, క్షమించండి, విగ్రహారాధనతో సమానం. 10 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ ఏంటండి? విగ్రహారాధన చేయకూడదు. అంటే దేవునికి నచ్చని వాటిలో ప్రథమ స్థానం ఏంటండి? విగ్రహారాధన. సో విగ్రహారాధన దేవునికి నచ్చలేదు. కనుక అధికారాన్ని ఎదిరించుట తనకి నచ్చని మొట్టమొదటి విగ్రహారాధనతో సమానం. అంటే దేవునికి ఎంత కోపం కలిగిస్తుందో ఆలోచించండి. ఇక ముందుకు వెళ్దాం. మరి ఇది అధికారానికి లోబడడం, ఇప్పుడు ఎదిరించడం అనేది విగ్రహారాధనతో సమానమైతే మరి లోబడటం అనేది దేవునికి ఎంత అనుకూలం, ఎంత ప్రీతికరం, ఎంత ఇష్టకరమో ఆలోచించండి. ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. రైట్. చిన్నలారా, చూశారు కదా, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నలు అంటే అధికారం కింద ఉన్నవాళ్ళు, పెద్దలు అంటే అధికారము కలిగిన వారు, పైన ఉన్నవారు, పై అధికారము కలవారు. ఇప్పుడు అధికారం కింద ఉన్న చిన్నలు పై అధికారం కలిగిన పెద్దలకి ఏం చేయాలట? లోబడాలి. అది లోబడటం మనలో ఉన్న దీన మనసుకు నిదర్శనం. అదవుతుందండి. దేవుడు పెట్టిన నియమం ఏంటంటే చిన్నలు పెద్దలకి లోబడాలి. అంటే కిందనున్న వాళ్ళు తమ పై అధికారులకి ఏమవ్వాలి? లోబడాలి. అలా లోబడటం అనేది లోబడిన వారిలో ఉన్న దీన మనసుకు నిదర్శనం. ఎదిరించడం అనేది వాళ్ళలో ఉన్న అహంకారానికి నిదర్శనం. నువ్వు లోబడుతున్నావంటే అర్థం ఏంటి? నీ హృదయంలో దీన మనసు ఉందని అర్థం. ఎదిరిస్తున్నావంటే అర్థం ఏంటి? నీ హృదయంలో అహంకారం ఉందని అర్థం. మరి దేవుడు ఎలాంటి వాడు? అహంకారులను ఎదిరించేవాడు, దీనులకు కృప అనుగ్రహించును. అందుకే అధికారముకు లోబడిన వారు దీనులు గనుక దీనులకు కృప ఉంటుంది. కృప వలన వారు ఏమవుతారు? హెచ్చించబడతారు. కింద చూడండి 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అంటే దీన మనసు గలవారు ఏమవుతారు?
హెచ్చించబడతారు. కనుక లోబడుట దీన మనసుకు నిదర్శనం. లోబడుట దీన మనసుకు నిదర్శనం. దీన మనసు గలవాడికి దేవుని కృప ఉంటుంది. దేవుని కృప ఉన్నవాడు తగిన కాలమునందు హెచ్చించబడతాడు. అది ఎదుగుదల. హెచ్చించబడుట, ఎదుగుదల, అభివృద్ధి. అందుకే అంటున్నాను, అభివృద్ధి ఎక్కడుంది? లోబడుటలో దాగి ఉంది. అదే ఈరోజు మీకు అందించాలనుకుంటున్నాను. ఏదో మర్మమేం చెప్పం ఇక్కడ, అద్భుతమైన విషయాలు ఏమీ కాదు, కానీ మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే విషయాలే చెప్తాం. ఈ రెండవ రోజు మీ ఆత్మీయ క్షేమాభివృద్ధికి అవసరమైనటువంటి అంశం ఏంటంటే, మీ క్షేమాభివృద్ధి లోబడుటలో దాగి ఉంది. ఎక్కడ దాగి ఉంది? లోబడుటలో దాగి ఉంది. రైట్. మరి అహంకారులు ఏమవుతారు? అహంకారులను ఎదురించి దీనులకు కృప చూపువాడు. మరి అహంకారులు ఏమవుతారు అంటే ఎదిరించబడతారు. ఎదిరించబడిన వాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. అందుకే చాలామంది ఆత్మీయ క్షేమాభివృద్ధిలో పొందలేకపోతున్నారంటే కారణం లోబడటం అనేది లేదు. ఇందులో ఎవరో ఏమో అనుకోవద్దు, ఇది నిజం. మనలో చాలామంది నాలో సరైన ఆత్మీయ క్షేమాభివృద్ధి లేదండి, నాలో అభివృద్ధి లేదు, ఎదుగుదల లేదు, రక్షణ పొందినప్పుడు ఎలాగ ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను, నాలో సరైన ఎదుగుదల లేదు అని అంటే దానికి కారణం లోబడని మీ అహంకారం. మీరు ఎవరికి లోబడుతున్నారు? దేవునికి తప్ప మరి నేనెవరికి అనేస్తున్నారు కదా, మీరే అంటున్నారుగా. ఏమంటాం మనం? దేవునికి తప్ప నేనెవరి మాట కుదరదు. దేవునికి లోబడిన మనం మన మీద ఉన్న ప్రతి అధికారానికి లోబడాలి. ప్రతి అధికారానికి లోబడితేనే దేవునికి లోబడినట్టు. అంటే మనలో దీన మనసు ఉన్నట్టు. దీన మనసు ఉంటేనే మనలో కృప ఉంటుంది. ఆ కృప వల్ల మనలో ఏముంటుంది? ఎదుగుదల అనేది ఉంటుంది. మన ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల మనం ఎంతవరకు లోబడుతున్నావు అనే దాని మీద ఆధారపడుతుంది. ఇది నిజం. అందుకే ఎవరు అధికారాలకు లోబడతారో వాళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు. పై అధికారాన్ని ఎవరైతే ఎదురిస్తూ ఉంటారో వాళ్ళు అంతకంతకు క్షీణించిపోతారు లోపల ఆత్మలో. చూద్దాం. ఈ విషయంలో యేసు ప్రభు చూపిన మాదిరిని చూద్దాం. యేసు ప్రభు చూపిన మాదిరి లోక సువార్త లోబడే విషయంలో యేసు ప్రభు చూపిన మాదిరిని మనం ఇప్పుడు చూస్తున్నాం. చూద్దాం. లోక సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయము 51వ వచనాన్ని చూద్దాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎవరికి? తనను కన్న తల్లికి, తనను పెంచుతున్న తండ్రికి. కనుక ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకి ఏమైనా ఎవరో? యేసుక్రీస్తు వారు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఆ దేవుడు, ఆ దైవ కుమారుడు, దైవ సమానుడు. ఈ జగత్తు సృష్టిని తండ్రి సృష్టించేటప్పుడు దీన్ని నిర్మించిన నిర్మాణకుడు ఆయనే. ఈ భూమి మీద ఉన్న సకల జీవరాశుల్ని సృష్టించిన సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడు యేసు ప్రభు. అలాంటి యేసు ప్రభు ఈ లోకంలో మానవుడిగా పుట్టినప్పుడు తల్లిదండ్రులకు లోబడ్డాడు. ఎవరు వాళ్ళు? జన్మనిచ్చిన తల్లి, పెంచుతున్న తండ్రి. అంటే దేవుడు ఏం చెప్పాడు? పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, అంటే లోబడమన్నాడు. అంటే పిల్లలకి పై అధికారం ఎవరికి ఉంటుంది? పిల్లల మీద పై అధికారం ఎవరికి ఉంటుంది?
కనుక పిల్లలు ఎవరికి లోబడాలి? తల్లిదండ్రులు లోబడాలి, అంతే. అదే యేసు ప్రభు చేశాడు. నిజానికి యేసు ప్రభుతో పోల్చుకుంటే వాళ్ళెంత? రవ్వంత. ఆ యేసు ప్రభుతో పోల్చుకుంటే వాళ్ళ ఆత్మీయ జీవితం, వాళ్ళకున్న జ్ఞానం, యేసు ప్రభుకున్న అనుభవం, ఆయన స్థాయి, ఆయన అధికారం, ఆయనకున్న దేవత్వం, ఇవన్నీ పోల్చుకుంటే మరియమ్మ యేసేబులు ఏమాత్రం రవ్వంత. అలాంటి రవ్వంత తల్లిదండ్రుల కింద తన్ను తాను తలకి కిందెట్టాడు. ఎవరి కింద పెట్టాడు తెలుసా? తల్లిదండ్రుల కింద పెట్టాడు. ఎందుకు పెట్టాడు? పై అధికారముకు లోబడవలను, పై అధికారమునకు లోబడవలను. నియమించబడిన ప్రతి అధికారము దేవుడు నియమించినదే. కనుక దేవుడు నియమించిన ప్రతి అధికారమునకు లోబడవలను. అది యేసు చేశాడు. యేసు ప్రభు బాణుడుగా వచ్చినప్పుడు తనకంటే ఎన్నో విషయాల్లో చిన్నవారైనప్పటికీ ప్రస్తుతం వాళ్ళు తల్లిదండ్రులు గనుక ఆ తల్లిదండ్రులకు ఆయన లోబడ్డాడు. రైట్, నెక్స్ట్ ఇంకేం చేశాడు ఆయన? ఇంకేం చేశాడో మనం చూస్తే, సో ఇక్కడ మీరు చూడండి, అంటే నేను రెఫరెన్స్లు తీయలేదు. బాప్తిస్మిచ్చు యోహానుకి లోబడాను. బాప్తిస్మిచ్చు యోహాను ఏమొచ్చాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అంతటా అందరూ మారు మనసు పొందండి, వచ్చి ఈ యోర్దాను నదిలో బాప్తిస్మము పొందండి. బాప్తిస్మాన్ని ప్రకటించాడు, పొందండి అని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలులందరూ కూడా యోహాను గారి చేతిలో బాప్తిస్మం పొందాలి అనేది దేవుని చిత్తం. అంటే ఇశ్రాయేలులందరికీ బాప్తిస్మం ఇచ్చే అధికారం ఎవరికి ఇచ్చాడు? యోహానుకి ఇచ్చాడు. ఒక ఇశ్రాయేలుడుగా, ఒక యూదుడుగా ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యోహాను గారి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి బాప్తిస్మం పొందాలి. అలా పొందడానికి వెళితే యోహాను గారు ఏమన్నారో తెలుసా? నాయనా, నువ్వు నా దగ్గరకు వచ్చావంటే నేనే నీ చేతిలో బాప్తిస్మము పొందవలసిన వాడిని. నేను ఏ పాటి వాడిని? నీ కాళ్ళకున్న చెప్పులకున్న షూ లేసి తీయడానికి కూడా నేను పాత్రుని కాను. అది నీ చెప్పుల వారు విప్పుడుకైనను నేను పాత్రుని కాను అన్నవాడి దగ్గరికి వెళ్ళి తల వంచి నాకు బాప్తిస్మం ఇవ్వు అని అడిగాడు యేసు ప్రభు. అది లోపడటం అంటే. లోపడటం అంటే చిన్న విషయమా? తన చెప్పులు వారు విప్పుడుకైనను అర్హత లేని వాడి దగ్గరికి వెళ్ళి లోపడ్డాడు అంటే యేసు ప్రభు. ఎందుకంటే అంత గొప్పోడయ్యాడు అనుకుంటున్నారు? లోబడుట ఆయన విజయ రహస్యం. యేసు ప్రభు యొక్క విజయ రహస్యం ఏంటనుకుంటున్నారు? లోబడుట. ఎంతగా లోబడుట? తన చెప్పుల వారు విప్పుటకు కూడా అర్హత లేని బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి నాకు బాప్తిస్మం ఇవ్వని తలదించాడు. నువ్వు నా దగ్గర తలదించడం ఏంటి ప్రభు? నేనే నీ దగ్గర తీసుకోవాల్సిన వాడిని అని అంటుంటే, లేదు లేదు, నీతి యావత్తు ఎలాగూ జరగవచ్చు. నీతి కోసం లోపడ్డాడు యేసు ప్రభు. ఇంకేం చేశాడు? మూడోదిగా ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు. స్క్రీన్ మీద కనపడుతుందా? ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఒకసారి అందించండి. 4:4 అనుకుంటూ చూడండి ఒకసారి. అమ్మ 4:4 గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే కాలము 5వ వచనం చదివాను. దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేనికి లోబడ్డాడు ఆయన? అసలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందే వాళ్ళు కదా, తండ్రి కుమారు పరిశుద్ధాత్మలే కదా ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది. మరి ఆయన లోబడ్డం ఇచ్చిన ఆయన అంటే ఈ భూమి మీద ఇశ్రాయేలుడైన ప్రతి ఒక్కడు దేనికి లోబడాలి? ధర్మశాస్త్రం. ఒక యూదుడిగా పుట్టిన యేసు ప్రభు తన పై అధికారం కలిగిన ధర్మశాస్త్రానికి ఏం చేశాడు? లోబడ్డాడు. రైట్. ఇంకా ఎవరికి లోబడ్డాడు? పిలాతుకు లోబడ్డాడు. ఎవరికి లోబడ్డాడు? పిలాతుకి. పిలాతుకు లోబడ్డాడు కనుకే చేతులు కట్టుకుని నుంచున్నాడు, మౌనంగా ఉన్నాడు, తలదించుకున్నాడు. ఇతన్ని సిలువేయండి అంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకని? పిలాతు యొక్క అధికారానికి లోబడ్డాడు. ఎందుకు లోబడ్డాడో తెలుసా?
యేసు ప్రభుని సిలువేయుటకు పిలాతుకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. కనుక పిలాతు తీర్పుకు మౌనంగా తల వంచాడు యేసు ప్రభు. యేసు ప్రభు అధికారులకే అధికారి. అలాంటి యేసు ప్రభు ఒక అధికారికి తలదించాడు, లోబడ్డాడు. ఇక ఎవరికి లోబడ్డాడు? రోమా ప్రభుత్వానికి లోబడ్డాడు. లోబడ్డాడని మనకెలా తెలుసు అంటే, అరశకేలు అనే పన్నుని కట్టాడు. పన్ను కట్టచ్చా అని అడిగితే కైసరివి కైసరుకును, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు. అంటే పన్ను కట్టండి అన్నాడు. పన్ను కట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? రాజుని ఒప్పుకోవడం, పరిపాలనకు ఒప్పుకోవడం, అధికారాన్ని అంగీకరించడం. పన్ను కట్టడం అంటే ఆ అధికారానికి లోబడటం. అంతే కదా మరి. పన్ను కట్టలేదంటే అర్థం ఏంటి? ఎప్పుడు కట్టాలిరా పన్ను అంటే అర్థం ఏంటి? ఎదిరించినట్టు. మౌనంగా వెళ్ళి పన్ను కట్టేసామంటే అర్థం ఏంటి? ఆ రాజ్యాధికారానికి మనం లోబడినట్టు. అంటే యేసు ప్రభు లోపడ్డాడా, ఎదిరించాడా? లోపడ్డాడు. అదే బాధ అయిపోయింది యూదులకి. యేసు ప్రభు ఎందుకు నచ్చలేదో తెలుసా? ఈయన నిజంగా మెస్సయ్య అయితే, ఈయన నిజంగా రాజు అయితే, క్రీస్తు అయితే రోమా సామ్రాజ్య అధికారాన్ని ఎదిరించాలి కదా, యుద్ధం చేసి దాన్ని ఓడించాలి కదా, ఈ యూదుల సామ్రాజ్యాన్ని స్వతంత్రం చేయాలి కదా, దేవుని రాజ్యాన్ని స్థాపించాలి కదా. మరి ఇతనేంటి లేత గొర్రె పిల్లలకు మౌనంగా ఉండి ఇశ్రాయేల్ ఆ రోమా సామ్రాజ్యపు అధికారానికి ఏం చేస్తున్నాడు? లోబడు. అది నచ్చలేదు వాళ్ళకి. కానీ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా దేవుడు పై అధికారమును నియమించాడు రోమా సామ్రాజ్యాన్ని. కనుక దేవుడు నియమించిన రోమా అధికారానికి యేసుప్రభు ఏం చేశాడు? లోబడ్డాడు. ఇలా తన పై అధికారాలన్నిటికీ చెప్పండి, దేవుడు యేసుప్రభు మీద ఏ పై అధికారాలు నియమించాడో ఆ అధికారాలన్నిటికీ యేసుప్రభు చెప్పండి లోబడ్డాడు. దేనికి లోబడలేదు చెప్పండి? దేనికి లోబడలేదు? ఈవెన్ తన చెప్పులు తీయడానికి కూడా అర్హత లేనివాడు కూడా లోబడ్డాడు. అది తల్లిదండ్రులకు లోబడ్డాడు, బాప్తిస్మిచ్చి యోహానుకు లోబడ్డాడు, అలాగే పిలాతుకు లోబడ్డాడు, రోమా సామ్రాజ్యానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. ఇలా తనకు పై నియమించిన ప్రతి అధికారానికి లోబడి తలదించాడు యేసు ప్రభు. ఇప్పుడు చూడండి, అన్నిటికీ తలదించిన యేసు ప్రభుని దేవుడు ఏం చేశాడో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చూద్దాం. బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపాశమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. అధికారములకు లోబడిన యేసు ప్రభుని దేవుడు ఏం చేశాడట? ఆయన బలాతిశయము చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి, ఆ క్రీస్తు ఎవరు? దేవుడు నియమించిన ప్రతి అధికారానికి లోబడినవాడు. అలా లోబడిన క్రీస్తుని మృతులలో నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను యోగమునందే కాదు రాబో యోగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనని తన కుడిపార్శ్వమున కూర్చుండు పెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. శిరస్సుగా అంటే అధికారం. అన్ని అధికారాల కంటే పై అధికారిగా దేవుడు నియమించాడు యేసు ప్రభుని. అన్ని అధికారాల కంటే పై అధికారం. ఏం అధికారాలు ఉన్నాయి? ఎన్ని అధికారాలు ఉండవనండి, అన్ని అధికారాలకు పైగా అధికారిగా యేసు ప్రభుని దేవుడు
నియమించాడు. ఇంత గొప్పగా యేసు ప్రభు హెచ్చించబడ్డాడంటే కారణం ఆయన విజయ రహస్యం ఏంటి చెప్పండి? లోబడుట. తల్లిదండ్రులకు, దైవజనులకు, అధికారులకు, రాజులకు, మంత్రులకు, కట్టడలకు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు గనుక ఇంత గొప్ప కృపను పొందాడు. దాని ద్వారా ఎంతగానో హెచ్చించబడ్డాడు. కనుక మనం హెచ్చించబడాలంటే, మన ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే, అభివృద్ధి చెందాలంటే విజయరహస్యం ఏంటి చెప్పండి? లోబడుట. మొదటిది క్రీస్తు సిలువ అయితే, సిలువ యందు విశ్వాసం అయితే, రెండవ విజయరహస్యం ఏంటంటే లోబడుట. లోబడిన వారికే ఎదుగుదల ఉంటుంది, లోబడిన వారికే హెచ్చింపు. చూడండి, ఇప్పుడు యేసు ప్రభుని దేవుడు ఏం చేశాడు? అన్ని అధికారాల కంటే పై అధికారిగా నియమించాడు. ఇప్పుడు యేసు ప్రభు కంటే ఎవరైనా పై అధికారులు ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ ప్రభు ఎంత గొప్పడో తెలుసా? అంత ఎత్తులోకి వెళ్ళినా, అంత ఎత్తులోకి ఎవ్వరూ లేనంత ఎత్తులో ఆయన ఉన్నప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడట? చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 28వ వచనం. దేవుడు సమస్తమును, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు, దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారు తనకి సమస్తమును లోపరిచిన తండ్రికి తానే లోబడును. ఇప్పుడు సర్వాధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయి? కుమారుడు. ఎవరో? కుమారుని చేతిలో ఉన్నాయి. హెచ్చించబడ్డాడు ఆయన. ఎవరికి అందనంత ఎత్తులైన హెచ్చించబడ్డాడు. అయినా అంత హెచ్చించబడిన ఈ రోజుకి సర్వాధికారములు కలిగిన కుమారుడిగా తనున్న ఈ రోజుకి తనకి సమస్త అధికారాలు ఇచ్చింది తండ్రి అన్న విషయం మర్చిపోకుండా ఆ తండ్రికి ఏమవుతున్నాడట? లోబడుతున్నాడు. అదండి యేసు ప్రభు గొప్పతనం. అంటే ఈ రోజుకి, ఏ రోజుకి అన్ని అధికారాలు ఆయన చేతిలో ఉన్న తన పై అధికారం ఎవరి చేతిలో ఉంది? తండ్రి చేతిలో ఉంది అని ఆ తండ్రికి ఈ రోజుకి లోబడుతున్నాడు. అంటే యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పండి? లోబడుట. ఆయన మానవుడిగా పుట్టినప్పటి నుంచి లోబడుట. అందరికీ అందనంత ఎత్తులోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయనలో ఏం కనిపిస్తుంది? అందుకే యేసు ప్రభు సుగుణాల సంపన్నుడు, మహనీయుడు, తండ్రికి ఎందుకు ప్రియమైన కుమారుడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఎందుకంటున్నాడు తెలుసా? నిజంగా ఎవరికి అందనంత ఎత్తులో ఎవరినైనా హెచ్చిస్తే అసలు కన్ను మిన్న ఎవరిని చూస్తారా? అలాంటిది సర్వమును తనకి తన పాదాల కింద పెడితే గర్వించకుండా, అహంకారం చూపకుండా తనకు ఇవన్నీ ఇచ్చిన తండ్రికి తానే లోబడుతున్నాడు. లోబడుట యేసు ప్రభులో ఉన్న గొప్ప విషయం. అదే ఆయన్ని అంత ఎత్తులో ఉంచింది, ఈ రోజుకి గొప్పవాడిగా చూపిస్తుంది. ఎవరేమన్నా ఏదన్నా ఆయన మీద బురద జల్లాలనుకున్నా ఈ రోజుకి యేసు ప్రభు కడగబడిన ముత్యంలా ఉన్నాడంటే కారణం ఇదేనండి, ఆయన గొప్పతనం. ఆయనలో ఉన్న తగ్గింపు, ప్రేమ, దీనత్వం, ఇవన్నీ కూడా యేసు ప్రభుని అందనంత ఎత్తులో నిలబెడుతున్నాయి. ఎదిరించబడతారు, వారు అణచివేయబడతారు. ఉదాహరణకి క్రీస్తు వారిని మనం చూస్తే అన్ని విషయాలలోనూ పై అధికారానికి లోబడ్డాడు. అందువల్ల ఆయన అధికంగా హెచ్చించబడ్డాడు. దేవుని కృపను పొందాడు. ఎవరికి అందనంత ఎత్తులో ఆయన ఉన్నాడు. అంత ఎత్తులో ఉండి కూడా ఈ రోజుకి తన తండ్రికి లోబడుతూనే ఉన్నాడు. అది యేసు ప్రభులో ఉన్న మంచితనం, గొప్ప విషయం. మరి ఇది మన విషయంలో జరగదంటున్నారా? క్రీస్తులో జరిగిందే మనలో జరుగుతుంది. క్రీస్తు లోబడుట వలన హెచ్చించబడితే, ఈరోజు నువ్వో నేను లోబడితే ఆ కృపను పొందుతాం, ఆ అభివృద్ధిని మనం చూస్తాం. లోబడకుండా మనం హెచ్చించబడలేం. లోబడకుండా దేవుని కృపనే పొందలేం. ఉదాహరణకి యేసేపుని తీసుకోండి. యేసేపు చిన్నవాడిగా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఎవరికి లోబడ్డాడు? తండ్రికి లోబడ్డాడు. నాయన ఈ
ఈ గొర్రెల్ని కాయము అన్నప్పుడు కాశాడు. నాయనా మీ అన్నలు ఎక్కడికో వెళ్ళారు గొర్రెలు తీసుకొని, వాళ్ళు ఎక్కడున్నారో ఒకసారి చూసిరా అంటే, అలాగే తండ్రి వెళ్తానని 3 రోజులు ప్రయాణం చేసుకుని వెళ్ళిపోయాడు. తండ్రికి లోబడ్డాడు. నెక్స్ట్ అమ్మి వేయబడిన తర్వాత ఎవరికి అమ్మి వేయబడ్డాడు? పోతీఫర్కి. తన పై అధికారి ఎవరు? పోతీఫర్కి ఏం చేశాడు? లోబడ్డాడు. తర్వాత తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు. జైలు అధికారికి అప్పగించబడ్డాడు. ఎవరికి లోపడ్డాడు ఇప్పుడు? జైలు అధికారి. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ అధికారికి లోపడ్డాడు. ఆయన తండ్రి తన పై అధికారం కలిగిన వాడని లోబడ్డాడు. పోతీఫరు తనను డబ్బు పెట్టి కొనుక్కున్నాడని పోతీఫరుకు లోబడ్డాడు. తను జైల్లో ఉన్నప్పుడు జైలు పై అధికారి అని ఆ అధికారికి లోబడ్డాడు. అలా లోబడుతూ వచ్చాడు కనుకే తగిన సమయమందు దేవుడు ఆయన్ని హెచ్చించాడు. అదే కనుక యేసు ప్రభులోనే కానివ్వండి, పితరుల్లో కానివ్వండి, అభివృద్ధి పొందిన వాళ్ళంతా కూడా పై అధికారానికి లోబడిన వాళ్ళే. దానియేలును చూడండి, యూదులలో శ్రేష్ఠుడు రాజకుమారుడు, కానీ బబులోనుకు వెళ్ళిన తర్వాత బబులోనులో ఉన్న రాజ్యాధికారానికి లోబడ్డాడు. ఎవరైనా? నెబుకద్నెజర్ రాజు, చక్రవర్తి. ఆ రాజ్యాధికారానికి తల వంచాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన కుమారుడికి తల వంచాడు. ఆ రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత మాదీయ పారసికుల రాజ్యం వచ్చింది. దర్యావేషి వచ్చాడు. దర్యావేషికి కూడా తల ఒగ్గాడు, లోబడ్డాడు. అందుకే ఏమన్నాడో తెలుసా దేవుడు? దానియేలు నువ్వు నాకు బహు ప్రియుడు. వాళ్ళందరూ అంత మంచి సాక్ష్యం పొందారంటే కారణం ఏంటి తెలుసా? వాళ్ళు తమ పై ఉన్న అధికారానికి లోబడినవారు. ఊరకనే అయిపోరండి ఆత్మీయులు, ఊరకనే అయిపోరండి గొప్ప ఆత్మీయులు, ఊరకనే అయిపోరు గొప్ప దైవజనులు లేదా గొప్ప భక్తులు. లోబడాలి. మరి లోబడకుండానే మన అహంకారాన్ని మన మనసులో ఉంచుకొని పై అధికారానికి ఏమాత్రం లోబడకుండా అహంకారపూరితమైన మనస్సుతో గొప్ప ఆత్మీయులు ఎక్కడైపోతావు? నీ ఎక్కడైపోతావు? తీర మనసుతో అధికారానికి లోబడితేనే నువ్వు గొప్పవాడు అవుతావు. అహంకారం కలిగిన మనసుతో నువ్వు ఎదిరిస్తే అంతకంతకు అణచివేయబడతావు. ప్రేమైన దేవుని వారలారా, మరి పై అధికారానికి లోబడాలి అంటే ఏంటి చూద్దాం ఒకసారి. మనకి ఏ అధికారాలు ఉన్నాయి? ఇంతకీ ఓకే, లోబడటంలో ఆశీర్వాదం ఉంది, మంచిది. లోబడటంలో ఎదుగుదల ఉంది, లోబడటంలో అభివృద్ధి ఉంది, మంచిది. ఇంతకీ నేను ఎవరికి లోబడాలి? పై అధికారం ఏంటి అని అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువు. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. రైట్. సో పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి అంటే లోబడటం. పిల్లలారా జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులు కలిగిన వారులారా వినండి. పిల్లలైనటువంటి మీరు, పిల్లలైనటువంటి మనల్ని కన్న తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. పిల్లలుగా మన మీద పై అధికారం తల్లిదండ్రులకు ఉంది. ఆ నియమం దేవుడే పెట్టాడు కనుక దేవుడు పెట్టిన నియమాన్ని గౌరవిస్తూ మన పై అధికారం కలిగిన మన తల్లిదండ్రులకి మనం లోబడాలి. మరి మా నాన్న చదువుకోలేదు కదండి, మా నాన్న దగ్గర అంత డబ్బు లేదు కదండి, మా నాన్న ఏం చేస్తున్నాడని గౌరవిస్తాకండి అని అనకూడదు. యేసు ప్రభుతో పోల్చుకుంటే యేసేపు ఎంతటి వాడు, ఆమె కన్న తల్లి మరి ఎంతటిది. యేసేపు ఏం చదువుకున్నాడని, ఏం సంపాదించాడని, ఏ వృత్తి గొప్ప, సమాజంలో ఏ గొప్ప వృత్తి కలిగి ఉన్నాడని వాడు లోబడ్డాడు. అన్ని విషయాల్లో తనకంటే ఎంతో చిన్నవాడైన యేసేపుకి ఏం చేశాడు? లోబడ్డాడు. అలా లోబడ్డంలోనే ఉంటుంది గొప్పతనం. అన్నీ కలిగిన గొప్పోడికి లోబడ్డంలో ఏముంది గొప్పతనం? ఏమీ లేని చిన్నవాడికి లోబడటంలోనే ఉంది గొప్పతనం. యేసు ప్రభు లోబడింది తనకంటే గొప్పోళ్ళకి కాదు. వినాలి జాగ్రత్తగా. యేసు ప్రభు లోబడింది ఎవరికి? తనకంటే గొప్పోళ్ళుగా, తనకంటే చిన్నోళ్ళుగా. అందులో బాప్తిస్మిచ్చి యోహాను ఎంత చిన్నోడు? తన చెప్పులు
వారు విప్పుటకు కూడా పాత్రుడు కానివాడు. అంత చిన్నవాడికి లోబడ్డాడు. అది నీ తల్లిదండ్రులు నీకంటే చదువు లేని వాళ్ళైనా, నీకంటే డబ్బు లేని వాళ్ళైనా, నీకంటే మంచి ఉద్యోగం లేకపోయినా, నీకంటే స్తోమత లేకపోయినా, నీకంటే తెలివితేటలు లేకపోయినా, నీకులాగా మాట్లాడేంత తెలివి జ్ఞానం లేకపోయినా తల్లిదండ్రులు అని వాళ్ళకి లోబడాల్సిందే, గౌరవించాల్సిందే. నీకు పెళ్ళి అయ్యేంతవరకు, నీకు పెళ్ళయ్యేంత వరకు, భార్యతో లేదా భర్తతో నువ్వు ఏకమయ్యేంత వరకు తల్లిదండ్రుల మాట వినాల్సిందే. యేసుప్రభు అన్నాడట, నేను దేవాలయంలో ఉంటాను అన్నాడట. ఎన్ని సంవత్సరాల వయసులో? 12 సంవత్సరాలు. లేదు నాయనా, నువ్వు నజరేతుకు రావాల్సింది అందే అమ్మ. అప్పుడు ఏం చేశాడు యేసుప్రభు? డోర్పోయి, నీకేం తెలుసా అసలు? దేవుడు నన్ను ఎందుకు ఈ లోకానికి పంపించాడో తెలుసా? ఈ దేవాలయంలో ఉండుటకే నన్ను పంపించాడు. ఈ బుద్ధి జ్ఞానం మీకు లేదా? ఆ మాత్రం మీకు తెలియదా అని అనలా. అన్నాడు. అంటే ఆ మాట అన్నాడు, నేను దేవాలయంలో ఉండుట మీరు ఎరుగురా అని అన్నాడు. కానీ వాళ్ళకి ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదు. అలా నేను చెప్పినట్టుగా ఏమైనా గద్దించాడా? అంత మాట ఆయన అనలేదు. మరేం చేశాడు? 12 ఏళ్ల వయసులో రా నజరేతుకి అంటే ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అంతే. నిజంగా ఆయన దేవాలయంలో ఉండుట దేవుని చిత్తం, లేదంటే దేవాలయంలో ఉండుట ఆయనకి తగును. కానీ తల్లిదండ్రులు రమ్మన్నారని చెప్పి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అది లోబడ్డం అంటే, అది లోబడ్డం అంటే. ప్రియమైన దేవుని పిల్లలారా, యవనస్తులారా, ఇంకా వివాహం కాని వారులారా, నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడుతున్నావా? దాని మీద నీ ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. నీ తల్లిదండ్రులకు నువ్వు లోపడకుండా ఆత్మీయంగా నేను ఎదిగిపోవాలి. ఎక్కడికి ఎదిగిపోతావు? ఎక్కడ ఎదిగిపో? నీ కళ్ళ ముందున్న నీ తల్లిదండ్రులనే గౌరవించి లోపడలేని నీవు కనబడని ఆ దేవునికి లోపడుతున్నావంటే ఎలా నమ్మేది? అదంతా పెద్ద అబద్ధం, పెద్ద అబద్ధం. వద్దు. ప్రేమైన సోదరుడు, ప్రేమైన తమ్ముడా, చెల్లిలా, వద్దు. ఆ నాటకం వద్దు. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే, దేవునికి లోపడేవాడు అయితే, నీ ఆత్మీయ జీవితం క్షమాభివృద్ధి పొందాలి అంటే ఈ రోజు నుంచి నీ ముందున్న నీ కన్న తల్లిదండ్రులను గౌరవించు. రాశిగా మాట్లాడుకో, ఎదిరించుకో, కోప్పడకు. కోప్పడితే క్షమాపణ చెప్పు దేవునికి. ప్రభువా, నేను తల్లిదండ్రులకు విరోధంగా మాట్లాడుతున్నాను, కోప్పడుతున్నాను, నన్ను క్షమించు. మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పారా? ఎప్పుడైనా కోపంగా మాట్లాడినప్పుడు, ఎదురు తిరిగినప్పుడు, అయ్యో నేను దేవుని నియమానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగాను అని మీరు ఎప్పుడైనా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పారా? క్షమాపణ చెప్పకూడదు అనుకుంటే లోబడండి. ఒకవేళ ఎదురు తిరిగితే క్షమాపణ అడగండి. ఇందులో తప్పేం లేదు. తల్లిదండ్రులను క్షమించండి అని అడగడంలో తప్పేం లేదు. ప్రేమ దేవుని వారలారా, తమ్ముళ్ళు చెల్లెలు మాట చెప్తున్నారు. మీరు ఆత్మీయంగా దేవుని కృప మీరు పొందాలంటే, ఆత్మీయంగా మీరు ఎదగాలి అంటే, దానికోసం మీ తల్లిదండ్రులకు మీరు లోబడాలి. సారీ చెప్పడానికి కూడా వెనుకంజ వేయకూడదు. దేవుని కృప పొందడం కంటే సారీ చెప్పడం పెద్ద గొప్ప విషయమేమీ కాదు. కనుక దేవుని కృప పొందడం కోసం సిగ్గు విడిచి సారీ చెప్పడానికి సిద్ధపడాలి. తల్లిదండ్రులకు ఆ అధికారానికి లోబడాలి. నెక్స్ట్, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా, రైట్, ఇంకొక విషయం అక్కడికి వెళ్దాం. చిన్నపిల్లలు కదా, మరొకసారి చెప్తున్నాను. పెళ్లి కాని పిల్లలకు మరొకసారి చెప్తున్నాను. యవనులకు, పిల్లలకి మరొకసారి చెప్తున్నాను. మీ పై అధికారం ఎవరికి ఉంది? రైట్. తర్వాత మీ మీద అధికారం ఎవరికి ఉంది? ఎవరికి ఉందో తెలుసా? మీ స్కూల్లో ఉన్న టీచర్కి ఉంది. ఇంటికాడ ఉంటే తల్లిదండ్రులకు ఉంది, బడిలోకి వెళ్తే టీచర్స్కి ఉంది, లెక్చరర్స్కి ఉంది. టీచర్ని గౌరవించండి. వాళ్ళకి లేనిపోని పేర్లు పెట్టకండి. వాళ్ళ మీద పిచ్చి జోకులు వేయకండి, నవ్వకండి, ఇకిలి పనులు చేయకండి. మీ స్కూల్లో ఉన్న టీచర్స్ని, ప్రిన్సిపాల్ని గౌరవించండి, వారికి లోబడండి. మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, ఆయన కృప మీరు పొందుతారు.
టీచర్ని ఎదిరించేవాడు, ప్రిన్సిపాల్ని ఎదిరించేవాడు దేవుణ్ణి ఎదిరించేవాడితో సమానం అని మీకు తెలుసా? తెలుసుకోండి. అయితే ఈరోజు మీ క్లాసులో ఉన్న టీచర్ని ఎదిరించావంటే దాని అర్థం దేవుణ్ణే ఎదిరించావని అర్థం. నీ స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్ నువ్వు ఎదిరించావంటే దేవుణ్ణే ఎదిరించినట్టు సమానం. అంతే మరి. నీ పైన అధికారము, నియమించబడిన ప్రతి అధికారము ఎవరు నియమించిందే? దేవుడు నియమించిందే. పై అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు అన్నాడు. అంటే ప్రిన్సిపాల్కి టీచర్ని ఎదిరించేవాడు ఎవరిని ఎదిరిస్తున్నాడు? దేవుడు. కాబట్టి వద్దు, ఇంటికాడ తల్లిదండ్రులను ఎదిరించొద్దు, స్కూల్లో టీచర్స్ని ప్రిన్సిపాల్ని ఎదిరించొద్దు. లోపడండి. తమ్ముళ్ళు చెల్లెలు మరీ చెప్తున్నాను, ఈ ఇద్దరికి మీరు లోబడితే మంచి రోజులు చూస్తారు. మీరు మంచి అభివృద్ధి ఉంటుంది. మీరు ఆత్మీయంగా బలపడతారు, రక్షణ పొందుతారు, దేవుని కృపల వల్ల అభివృద్ధి చెందుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా 22, 23, 24 చదువుతాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎవరికి? స్త్రీలకి సొంత పురుషులు ఎవరు? భర్తలు. కనుక విశ్వాసులైనటువంటి స్త్రీలు తమ భర్తలకి లోబడి ఉండాలి. చదవండి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఎందుకు లోబడాలి అంటే, క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. 24 వచనం. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. శిరస్సు అంటే అర్థం ఏంటండి? పై అధికారం గలవాడు అని అర్థం. అంటే భార్యకు పై అధికారం గలవాడు ఎవరు? తల్లిదండ్రులు కాదు. అమ్మలారు గమనించండి. పెళ్ళి అయిపోయాక మీ పై అధికారం తల్లిదండ్రులకు ఉండదు, భర్తకే ఉంటుంది. ఇంకా అమ్మా నాన్నల చేతులు ఏమనుకోవద్దండి, ఇంకా అమ్మా నాన్నల అధికారం కింద ఉండొద్దు. అది దేవుని నియమం కాదు. గమనించుకోండి. పెళ్ళి కానంత వరకు అమ్మా నాన్నల కింద అధికారంలో ఉండాలి. పెళ్ళి అయిపోయిన తర్వాత మీ పై అధికారి ఎవరు? భర్త. విశ్వాసురాలైన ప్రతి స్త్రీ గమనించండి, మీకు పై అధికారి భర్త. అంతే. ఎవరు నియమించారు? ఇది దేవుడు నియమించాడు. కనుక విశ్వాసురాలనే స్త్రీగా నీ భర్తకు నువ్వు అంతే లోబడితే కృప చూస్తావు, కృప వలన హెచ్చించబడతావు. ప్రేమైన దేవుని వారలారా, సోదరీమణులారా గమనించండి. పురుషులని స్త్రీలని భేద లేకుండా ఒక మాట చెప్తున్నాను. స్త్రీలు తమ పెళ్ళి అయినటువంటి స్త్రీలు, వివాహమైనటువంటి స్త్రీలు తమ భర్తలు తమకు శిరస్సై ఉన్నారని, తమ పై అధికారులై ఉన్నారని, దేవుడు నియమించిన అధికారులని గుర్తించి వారికి లోబడితే దేవుని కృపను పొందుతారు. వారు అధికముగా హెచ్చించబడతారు. చాలామంది విశ్వాసులైన స్త్రీలు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారండి. కారణం తమ భర్తలకు లోబడకపోవడమే. బాధించబడిన విషయం ఏంటంటే, మీరు చాలామంది స్త్రీలు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు అంటే కారణం భర్తలకు లోబడకపోవడమే. మీకంటే డబ్బుండి, మీకంటే అందముండి, మీకంటే చదువుండి, మీకంటే మరి తెలివితేటలు ఉండి, నోటి మాటతనం ఉండి, అలాంటి వాడికి లోబడటంలో గొప్పతనం ఉంది. లోబడుతుంది. అలా ఏ భార్య అయినా లోబడుతుంది అలాంటి వాడికి. కానీ విశ్వాసురాలైన స్త్రీ గొప్పది. తనకంటే చదువు తక్కువ, తనకంటే అందం తక్కువ, తనకంటే తెలివితేటలు తక్కువ, తనకంటే మాట్లాడినటువంటి అసమర్థుడు లేదంటే జ్ఞానం లేనివాడు, అలాంటి భర్తకు లోబడటంలోనే ఉంది గొప్పతనం. అది విశ్వాసురాలైన స్త్రీ అంటే. ఈ లోకంలో తమకంటే తెలివైన ధనవంతులైన భర్తలకు లోబడే స్త్రీలు అందరూ ఉన్నారు. కానీ తమకంటే తెలివి తక్కువగా ఉన్న భర్తలకు లోబడే స్త్రీలు కేవలం దేవుని రాజ్యంలోనే దొరుకుతారు. ప్రియమైన దేవుని కుమార్తెలారా, దేవుని కుమార్తెలారా గమనించండి. మీకంటే జ్ఞానం కలిగిన వారు లోబడడంలో గొప్పతనం ఉంది.
మీకంటే చదువు కలిగిన వారికి లోపడంలో గొప్పతనం ఏముంది? మీకంటే మంచి ఉద్యోగంలో సంపాదనలో ఉన్నవాడికి లోపడంలో గొప్పతనం ఏముంది? గొప్పతనం అలా ఎక్కడుందో తెలుసా? నీకంటే అన్ని విషయాల్లో చిన్నవాడు, వయసులో తప్ప అన్నిటికంటే చిన్నవాడైనా సరే అతన్ని భర్తగా ఎంచి అతనికి లోపడటంలోనే ఉంది గొప్పతనం. మీరు అనుకోవచ్చు, నేను సరిగ్గా ఎదగలేకపోతున్నాను ఆత్మీయంగా అంటే ఒకసారి ఆలోచించి పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి లోపడడానికి ప్రయత్నం చేయండి. దేవుని మాట సత్యమా అబద్ధమా? సత్యం అయితే ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. లోబడిన వారికి ఏముంటుంది? కృప ఉంటుంది. కృప ఉన్నవారు ఏమవుతారు? హెచ్చించబడతారు. అయితే ఈ పని చేయండి, భర్తలకు లోపడడం నేర్చుకోండి. కొంచెం ట్రై చేయండి, లోపడడం ట్రై చేయండి, ప్రార్థన చేయండి. రాకపోతే ప్రభువా ఈ భర్తకు నేను లోబడలేకపోతున్నాను, లోబడే మనసు నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. సిగ్గు విడిచి పదే ప్రార్థన చేయండి, లోబడడం వస్తుంది. భర్త క్యారెక్టర్ బాగోకపోయి ఉండొచ్చు, ఆయన సరైన స్వభావం లేకపోయి ఉండొచ్చు, ఆయన క్రైస్తవుడే కాకుండా ఉండవచ్చు. అయినప్పటికీ అలాంటి భర్త కూడా ఎలా లోపడాలో నాకు నేర్పించి ప్రభు అని ప్రార్థన చేసి అది సంపాదించి లోపడటం నేర్చుకోండి. తప్పకుండా ఏం పొందుతారు? కృప పొందుతారు. కృప పొందితే ఏం పొందుతారు? హెచ్చింపును పొందుతారు. సోదరీమణులారా, మీ ఆత్మీయ జీవితం యొక్క అభివృద్ధి ఎక్కడుందో తెలుసా? లోబడటంలో ఉంది. మీ భర్తకు లోబడటంలో ఉంది. నెక్స్ట్, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. తమ యజమానులకు దాసులైన వారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం అండి. దాసులైన వారు అన్ని విషయంలో యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక ఏమియో అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. రైట్. అక్కడ ఏమంటున్నాడు? దాసులారా, మీ యజమానులైన వారికి ఏం చేయండి? లోబడండి. నేను అడుగుతున్నాను ఇక్కడ, అంటే మనకి పై దాసులు, పని వాళ్ళైన వారందరికీ కూడా పై అధికారులు ఎవరో? యజమానులు. యజమానులకి మనం లోబడాలి. మీరు ఎక్కడైనా టీచర్గా పనిచేస్తున్నారా? అయితే ప్రిన్సిపాల్ మీ పై అధికారి, మీరు ప్రిన్సిపాల్కి లోబడాలి. మీరు ఎవరైనా నర్సుగా పనిచేస్తున్నారా? మీకు హెచ్వి గారు మీకు అధికారి, ఆమెకు మీరు లోబడాలి. మీరు ఎవరైనా కానిస్టేబులా? అలా అయితే మీ పై అధికారి ఎస్ఐ గారికి మీరు లోబడాలి. మీరు కూలి పని చేసేవాళ్ళ? మీ మేస్త్రి మీ పై అధికారి, ఆయనకు మీరు లోబడాలి. మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ చేస్తే మీ కంపెనీ మీ యజమానురాలు, ఆ కంపెనీకి మీరు లోబడాలి. మీరు ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో పై ఆఫీసర్కి మీరు లోబడాలి. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకి విఆర్ఏ గారు ఉన్నారనుకోండి, విఆర్ఏ గారు ఆయన విఆర్ఓ గారికి లోబడాలి. విఆర్ఓ గారు ఎవరికి లోబడాలి? ఆర్ఐ గారికి లోబడాలి. ఆర్ఐ గారు ఎవరికి లోబడాలి? ఎంఆర్ఓ గారికి లోబడాలి. కానిస్టేబుల్ గారు ఎస్ఐ గారికి లోబడాలి. ఎస్ఐ గారు సిఐ గారికి లోబడాలి. సిఐ గారు ఎస్పీ గారికి లోబడాలి. ఎస్పీ గారు డిఎస్పీ గారికి లేదా డిజిపి గారికి లోబడాలి. ఒక ఏఎన్ఎం, ఒక ఆశా కార్యకర్త ఏఎన్ఎంకి లోబడాలి. ఏఎన్ఎం హెచ్వి గారికి లోబడాలి. హెచ్వి గారు పిహెచ్ఎన్ గారికి లోబడాలి. పిహెచ్ఎన్ గారు సిహెచ్ఓకి లోబడాలి. సిహెచ్ఓ గారు డిఎంహెచ్ఓ గారికి లోబడాలి. టీచరు ప్రిన్సిపాల్కి లోబడాలి. ప్రిన్సిపాల్ ఎంఈఓ గారికి లోబడాలి. ఎంఈఓ గారు తర్వాత ఏముంటుందో తెలియదు నాకు, ఆ పై అధికారికి డిఈఓ ఉంటారేమో, ఆ డిఈఓ గారికి లోబడాలి. డిఈఓ గారు ఉంటారేమో, డిఈఓ గారికి లోబడాలి. వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకడు ఉంటాడు పెద్ద, ఆయన మాట వినాలి. లోకేష్ గారు ఇప్పుడు. కనుక ఎవరు మనకి అధికారులు? మీరు పనికి వెళ్ళే చోట, మీరు ఉద్యోగం చేసే చోట మీ పై అధికారికి లోబడుతున్నారా? లేకపోతే వాళ్ళకి తలపోటుగా ఉన్నారా? వీళ్ళకు లోబడేదేంటి, ఈడికి లోబడేదేంటి అని అంటున్నారా? సనుక్కుంటూ గనుక్కుంటూ పనిచేస్తున్నారా? పైకి మాత్రం హిహిహి అని నవ్వుతూ దన్నాలు పెడుతూ అవతల పక్కకెళ్ళి ఏటి గొట్టంగాడి ఈడికి లోబడేదేంటి అని అనుకుంటున్నారా? అలా మాట్లాడుతున్నారా? తప్పు అయితే మీరు శుద్ధ మనసుతో లోబడటం లేదు, కపటంతో
లోపడుతున్నాను. అది కాదు లోపడడం అంటే. నేను చాలా గమనించాను. నేను ప్రిన్సిపాల్గా లెక్చరర్గా పనిచేసినప్పుడు ప్రిన్సిపాల్ గారికి వంగి వంగి దండాలు పెట్టేసేవారు. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం అనేవారు. స్టాఫ్ రూమ్లోకి వచ్చాక ఆవిడ మీద ఎన్నో జోకులు వేసేవారు. ఓహో, ఇవన్నీ దొంగ నమస్కారాలు అన్నమాట అనుకునేవాడు నేను. అంటే అది కపట భక్తి, మాయ. అటువంటి కపటమైనటువంటి లోపడటం వద్దు. నటించొద్దు, భయపడి వద్దు, ఏదో ఆశపడి కాదు. కొంతమంది ఏంటంటే మబ్బి పెట్టడానికి లోబడినట్టుగా నటిస్తారు. ప్రమోషన్స్ కోసమో కాస్త ఫేవర్ కోసమో ఆశపడి చేస్తారు. వద్దొద్దు. ఆశపడి కాదు, భయపడి కాదు, నటిస్తూ కాదు, కపటంతో కాదు, యథార్థమైన హృదయంతో ఈయన నా పై అధికారి, ఈయనకి నేను లోబడాలి. నచ్చేవా అక్కడ నువ్వు చేస్తున్నావా, అయితే అధికారులు లోబడు. మీరు చెరువు మీద చేస్తున్నారా, మీ చెరువు యజమానికి లోబడు, అంతే. ఆయనకి విరోధంగా మాట్లాడుకు. మళ్ళీ పక్క చెరువు యజమాని దగ్గరికి వెళ్ళి నీ యజమాని మీద జోకులు ఎత్తవేటి, అది లోపడ్డమా? ఈ చెరువు మీద పనిచేస్తూ ఈయన జీతాన్ని తీసుకుంటూ ఆ చెరువు గడికి వెళ్ళి ఈయన్ని తక్కువ చేసి మాట్లాడడం తప్పు కదా, అది లోపడ్డమా? ఈ మేస్త్రి దగ్గర చేస్తూ ఈయన దగ్గర డబ్బులు తీసుకుంటూ ఇంకో మేస్త్రి దగ్గరికి వెళ్ళి తప్పుగా మాట్లాడడం తప్పు కదా, అది లోపడ్డమా? నిజంగా నువ్వు ఏ మేస్త్రి దగ్గర చేస్తున్నావో, లేదా ఏ రైతు దగ్గర చేస్తున్నావో, ఏ యజమానుడి దగ్గర చేస్తున్నావు, ఆ యజమాని నువ్వు గౌరవించినట్లయితే నువ్వు ఎప్పుడు ఆయన అవమానపరచు. నేను ఎప్పుడు అవమానపరచలేదు. ఎన్ని జోకులు వేసుకునేవారో మా క్లాస్ స్టాఫ్ రూమ్లో. నాటకాలు కూడా వేసేవారు ఎటకారంగా. నేను ఎప్పుడు వాడికి దూరంగా ఉన్నాను. నాకు తెలుసు, నా ప్రభు చెప్పాడు. ఏమన్నా తెలుసా, నీ పై యజమానులు ఎంత, చూడండి ఒకసారి, మన పై యజమానులు ఎంత క్రూరులైనా, ఎంత కఠినులైనా వారికి లోపడమన్నాడు యేసు ప్రభు వాక్యం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. 18వ వచనం. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయముతో లోబడి ఉండుడి. ఒకసారి మళ్ళీ చదవండి. పనివారులారా అంటే పనివాళ్ళారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక, మంచోడు చక్కనోడు బాగా చూస్తే పలకరిస్తాడు అనుకున్న వాడికే కాదు, ముష్కరులైన మీ యజమానులకును, మూర్ఖుడు కఠినుడు అనుకున్న యజమానులకు కూడా పూర్ణ భయంతో లోబడి ఉండుడి. పూర్ణ భయంతో లోబడి ఉండండి. అదేంటి నా ప్రభు చెప్పాడు. అందుకే నేను తలదించాను. ఎందుకన్నాడంటే నా ప్రభు చెప్పాడు, మంచోళ్ళకే కాదు నాయనా, మూర్ఖులు ఏడిపించేవాడు, ఏడిపిస్తారండి మమ్మల్ని. సమయంలో నాకు ఒక ప్రమోషన్ ఇచ్చారు. ఏంటండి, వేరే కాలేజీలకు వేసేసారు క్రైస్తవులందరినీ తీసుకెళ్ళి. అందరికీ ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఎక్కడికైనా ఊరు బయట ఉన్న కాలేజీకి వేసేసారు మమ్మల్ని అందరిని. ఫోన్ చేసి మిమ్మల్ని అలా ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎస్ ఓకే మేడం అన్నాను, అంతే. ఓకే, అందుకే నన్ను ఎందుకు వేశారు అంత దూరం, ఇవన్నీ అనవసరం. ముష్కరులైన యజమానులకు లోబడుడి, అంతే. దీని గురించి మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయడం, ఆవిడని విలువ తక్కువ, ప్రిన్సిపాల్ గారిని విలువ తక్కువగా చేసి మాట్లాడడం అనవసరం. నేను అడుగుతున్నా, మీ పై అధికారులను తక్కువ చేసి మాట్లాడుతున్నారా? మీ టీచర్స్ని, ప్రిన్సిపాల్స్ని, మీ పైన యజమానుల్ని, మీ రైతుల్ని, లేదంటే మేస్త్రుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమైనా తక్కువ చేస్తున్నారు? వద్దు. కాదండి, ఆడు మంచోడు కాదండి, మంచోడు కాదు. బైబిలే చెప్తుంది, ఆడు మంచోడు కాదు, మూర్ఖుడు కఠినుడు అయినా సరే వాడికి లోబడు, అంతే. మంచోడు అన్నవాడికి లోపట్టడం గొప్పతనం ఏముంది? క్రైస్తవుడు. మూర్ఖుడు అన్నవాడికి కూడా ఏం చేయాలి? అది క్రైస్తవుడు గొప్పతనం. అలా లోబడితే అట్టి దాసుడు ఏం పొందుతాడు? కృప పొందుతాడు. కృప పొందిన వాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. రైట్, మీకు అర్థమైందనమాట. ఇప్పుడు రైట్, ఎదురుకెళ్దాం. 1 పేతురు, అక్కడ ఉన్నారు కదా మీరు, 1 పేతురు 2వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చూడండి. అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. వారికి లోబడి, ఎవరికి లోబడాలి? రాజుకు లోబడాలి.
ఎవరు మనకు రాజు? ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి. నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన ఈరోజు ముఖ్యమంత్రి, ఆయనకు లోబడు అంతే. ఆయన మీద విమర్శనలు చేయొద్దు. నేను ఆయన అధికారానికి లోబడినట్టు కుదరదు, లోబడాల్సిందే. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, నువ్వు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు ఓటేసినా ఓటేయకపోయినా ఈరోజు ఆయన మన రాజు, ఆయనకి లోబడాలంతే. ఓట్లన్నీ మీ దగ్గర ఉన్న కరెన్సీ ఓట్లన్నీ ఏం చేయండి, నోట్లన్నీ ఏం చేయమన్నాడు? మార్చేయండి అన్నాడు. మార్చేసామా లేదా? అది లోబడ్డం అంటే. లోబడాలి మన పై అధికారులకి, రాజులకి, మన మీద ఉన్న ప్రధానమంత్రికి, మన మీద ఉన్న ముఖ్యమంత్రికి, మనల్ని పరిపాలించే మంత్రులకి, మన ఎమ్మెల్యే గారికి, మన ఊరిని పరిపాలించే సర్పంచ్ గారికి మనం లోబడాలి. లోబడటంలోనే ఏముంది? ఆశీర్వాదము, దీవెన ఉంది. అధికారులకు లోబడాలి. మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం లోబడాలి. అధికారులు, ఒక సర్పంచ్ అధికారులు, ఒక రెవెన్యూ అధికారులు, ఒక హెల్త్ అధికారులు, ఒక కరెంట్ అధికారులు, పోలీస్ అధికారులు, కోర్టు అధికారులు, వీళ్ళందరికీ మనం ఇవ్వాలి, లోబడాలి. అలా లోబడడంలో ఏముందంటే దేవుని కృప ఉంది. కృప పొందిన వారు ఏం పొందుతారు? హెచ్చించబడతారు. ఇప్పుడు ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట విని వారికి ఎవరికి లోబడాలి? నిన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న ఆత్మీయ నాయకులు. నువ్వు ఏ సంఘంలో ఉన్నావో, నిన్ను ఎవరైతే వాక్యం చెప్పి నిన్ను ఆత్మీయంగా నడిపిస్తున్నాడో ఆ ఆత్మీయ నాయకులకు నువ్వు లోబడాలి. అదంతే. లేదండి అంత చక్కగా ఏం చెప్పడు, బోరు కొడుతుంది, సరిగ్గా నడిపించాడు, ఆత్మీయంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు, ఏమీ బాగాలేదండి ఆయన పద్ధతి ఏమి, అయినా సరే లోబడాలి అంతే. అయినా సరే లోబడాలి. ఓకే, నువ్వు ఆయన్ని గౌరవిస్తావా, ఆయన మాటకు విలువిస్తావా అనేది నీ ఇష్టం, అది పక్కన విషయం. కానీ ప్రస్తుతానికి ఆ సంఘానికి ఆయన ఎవరో ఆత్మీయ నాయకుడు కనుక ఆయనకు నువ్వు లోబడాల్సి. నీ పైన ఉన్న ఆత్మీయ నాయకుడికి నువ్వు లోబడాలి. ఎలాంటి వాడైనా, మంచివాడైనా లోబడాలి, చెడ్డవాడైనా లోబడాలి. అక్కడ ఏమన్నాడు చూడండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు కనుక వారి మాట విని వారికి లోబడి. కనుక మిమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్న నాయకులకు లోబడాలి. నిజంగా నేను మా స్థానిక సంఘంలో కొట్టాడలో మా యోహాన్ గారు, ఆయన చాలా పెద్దవాడు వయసులో, నేను యవనకాలంలో ఉన్నాను, బైబిల్ నేర్చుకుని ఉన్నాను, అయినా సరే ఆయన దగ్గర నేను లోబడి ఉండేవాడిని కాదు. నీ అబద్ధం ఆడితే ఇక్కడ కొట్టవాళ్ళు ఇక్కడ ఉన్నారు, నా అబద్ధాన్ని ముందు చెప్పేస్తారు. యోహాన్ గారు మాట నాకు, ఆయన ఆత్మీయ నాయకుడు కనుక, సంఘానికి నాయకుడు కనుక ఆయనకు లోబడే ఉండేవాడిని. ఏదైనా చేయాలనుకుంటే ఆయనకి చెప్పే పర్మిషన్ తీసుకునే చేసేవాడిని. ఏదైనా మీటింగ్ పెట్టాలని ఆయన పర్మిషన్ తీసుకునే చేసేవాడిని. ఎందుకని? ఆయన పెద్ద వయసుడే కావచ్చు, జ్ఞానంలో తక్కువవాడే కావచ్చు, కానీ ఆయన మనకి నాయకుడు కనుక నేను ఆయనకి లోబడాలి. ప్రేమైన దేవుని వారలారా, నీకంటే జ్ఞానంలో తక్కువ కావచ్చు, బైబిల్ స్టడీ నీకంటే తక్కువ కావచ్చు, నీకున్నంత జ్ఞానానికి లేకపోయి ఉండొచ్చు, అయినా సరే నీ ఆత్మీయ నాయకుడికి నువ్వేం చేయాలి? లోబడాలి. లోబడటం సంఘములో ఉన్న ఆత్మీయ నాయకులకి లోబడాలి. లోబడిన వాడు కృప పొందుతాడు, కృప పొందినవాడు హెచ్చించబడతాడు. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఒకరికొకడు అంటే అర్థం ఏంటండి? ఒక విశ్వాసి మరొక విశ్వాసికి లోబడాలి. ఇవి మనం ఒక విశ్వాసి మరొక విశ్వాసికి అంటే, నేను దేవుని సేవకుని కదా వీళ్ళందరినీ కాలుతో తొక్కేస్తాను అన్నట్టు ఉండకూడదు.
యాజ్ ఏ విశ్వాసిగా, సాటి విశ్వాసులుగా వాళ్ళకి నేనేం చేయాలి? లోబడాలి. దేవుని సేవకుడని నాకు వాళ్ళు తమకు తాముగా లోబడతారు. నేను ఒక సాటి విశ్వాసగా నేను వాళ్ళకు లోబడాలి. అది దేవుడు పెట్టినేమో. ఎవరిని తొక్కమని దేవుడు చెప్పట్లేదు. ప్రతి ఒక్కరూ తల దించమనే చెప్తున్నాడు. తల దించమని, తల ఎగరేసుకుని నీ కాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ నెత్తి మీద వీళ్ళ నెత్తి మీద పెట్టి అహంకారంగా బతకమని ఎవరికి చెప్పట్లేదు దేవుడు. దేవుడేమంటున్నాడో తెలుసా? కాలు ఎత్తకునైనా తలదించు. నువ్వు ఎంత దైవజనుడువైనా, ఎంత గొప్పవాడువైనా నువ్వు విశ్వాసవే. కాబట్టి సాటి విశ్వాసి దగ్గర ఏం చేయాలి? తలదించు. ప్రేమైన దేవుని వారలారా, లోబడుట. ఒక విశ్వాసి మరొక విశ్వాసికి ఏమవ్వాలి? లోబడాలి. మరి ఇందులో దైవజనుడు లేరా? ఎందుకు లేరు? విశ్వాసి కదా దైవజనుడు. మొదట విశ్వాసి, తర్వాతే దైవజనుడు. కనుక దైవజనుడు కూడా సాటి విశ్వాసికి ఏమవ్వాలి? లోబడాలి. అంటే ఆలోచించండి, విశ్వాసులు దైవజనుడికి లోబడితే దేవుడు ఏమన్నాడు? దైవజనుడా నువ్వు ఎవరికి లోబడు? విశ్వాసుకి లోబడు. వాళ్ళ మాట విను. ఎంత గొప్ప దేవుడు అండి! అంటే ఈ దేవుని రాజ్యంలో తలకాయలుగా ఉన్నది ఎవరో లేరు. అందరూ తలదించుకున్న వాళ్ళే. మరి తలకాయగా ఉన్నది ఎవరో? శిరస్సుగా ఉన్నది ఎవరో? క్రీస్తు ఒక్కడే. ఈ సంఘమునకు ఇన్నట్టు చూసాం కదా, సమస్తమునకును సంఘమునకు శిరస్సు ఒక్కడే, ఆయన క్రీస్తు. శిరస్సుగా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ తలకాయగా నేను ఉండడానికి కూడా వీల్లేదు. నేను కేవలం మార్గదర్శకుడిని, ఉపదేశకుడిని, బోధకుడిని. ఇలా సంఘం వెళ్తే బాగుంటుంది వాక్యానుసారంగా చెప్పే ఒక సలహాదారుణ్ణే తప్ప నేను శిరస్సును కాదు. ఆదేశించగలిగాడు, అధికారాన్ని చలాయించగలిగిన అక్కడే అని యేసుక్రీస్తు వారు. ఇప్పుడు దాకా మనం చూసాం, మన పైన ఉన్న అధికారాలు ఏంటి చూసాం. చూడండి ఒకసారి చెప్పండి, పై అధికారాలు ఏంటి చెప్పండి. ఒకటి, పిల్లలు ఎవరికి లోబడాలి? వెరీ గుడ్. భర్త, దాసులు, క్షమించండి, భార్య, దాసులు, జనులు, తర్వాత ప్రజలు, రాజకీయ నాయకులకి లోబడాలి. క్రైస్తవులు, ఒక విశ్వాసి మరొక విశ్వాసికి లోబడాలి. ఇవి లోబడటం మనం చేస్తే యేసు ప్రభుకి ఏం జరిగిందో మనకి అదే జరిగింది, అంతే. ఆయనకి పై అధికారాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ లోబడుతూ వచ్చాడు. అందుకే దేవుని కృప పొందాడు. ఎవరో ఎక్కలేనంత ఎత్తుకు ఎక్కాడు, హెచ్చించబడ్డాడు. అలాగే మనకున్న ఈ పై అధికారాలన్నిటికీ లోబడితే మనం కూడా ప్రభు కృప పొందుతాం, మనం కూడా హెచ్చించబడం. మన ఆత్మీయ జీవితం క్షేమంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది, ఎదుగుతుంది. లోబడటంలో దీన మనసు ఉంది. ఆ దీన మనసు కృప పొందుతుంది, కృపను బట్టి ఎదుగుతుంది. ఎదిరిస్తున్నావంటే అర్థం అహంకారం ఉందని. అహంకారం గలవారు ఎదిరించబడతారని. ఎదిరించబడిన వారు ఎప్పటికీ ఎదగలేరని. వారు అనగద్రొక్కబడతారే తప్ప ఎప్పటికీ ఎదగలేరు. ప్రేమైన దేవుని వారలారా, లోపడకుండా ఎదగాలని మీరు అనుకుంటే మీ భ్రమ. మీరు ఎప్పటికీ వెళ్ళాలి. నేను ఇందులో పక్షపాతమేం లేదు. మిమ్మల్ని అందరిని ఉద్దేశించి చెప్తున్నాను. నీ జీవితంలో నీ అహంకారాన్ని విడిచిపెట్టి నీకంటే చిన్నవాళ్ళు అనుకున్న వాళ్ళకి పై అధికారులు అయినప్పటికీ, పై అధికారంలో కలిగిన వారు నీకంటే చిన్నవాళ్ళైనా, జ్ఞానంలో తక్కువ వాళ్ళైనా, తెలివితేటలో తక్కువ వాళ్ళైనా సరే, వాళ్ళకు నువ్వు లోపడకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు, అంతే. ఇది శాసనం, ఇది నియమం, దైవ నియమం, అంతే. నేను జరిగింది తప్పకుండా తీరుతుంది. ఎందుకంటే నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే ఇది దైవ నియమం, రూల్. ఇంకో మాట కూడా చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితం క్షేమంగా లేదంటే, ఎదుగుదల లేదంటే, అభివృద్ధి లేదంటే ఈ చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా లేవు గనకే నువ్వు ఓడిపోతున్నావు. మనం ఓడిపోతున్నాం ఈ విషయంలో. ఎందుకు ఓడిపోతున్నాం? ఎందుకు? ఆత్మీయ అభివృద్ధి అంతా లోపడడంలోనే ఉందన్న విషయం మనకు తెలిసినప్పుడు మరి ఎందుకు లోపడలేకపోతున్నాం? మీరు గమనించండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు లోపడలేరు. ఎందుకనంటే మీ మనసుల్లో దాగి ఉన్న అహంకారం. ఇందులో ఎటువంటి డౌటు లేదు.
మిమ్మల్ని మీరు పెద్దగా ఊహించుకున్నారు కనుక, మీ చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి, బైబిల్ జ్ఞానాన్ని బట్టో, మరి దేన్ని బట్టో మిమ్మల్ని మీరు పెద్దగా ఊహించుకున్నారు కనుక మీరు చిన్నవాళ్ళకి లోబడలేకపోతున్నారు. మీ ఆత్మలో, మీ మనసులో దాగిన అహంకారం వల్ల, మిమ్మల్ని మీరు పెద్దవాళ్ళుగా ఊహించుకోవడం వలన మీ మనసు అంగీకరించట్లేదు. దేనికి? ఎదుటి వారికి లోబడ్డానికి. మరి ఏం చేయమంటావు బ్రదరు అని అంటారా? యేసు ప్రభు మాట చెప్పాడు, చేస్తారా? దీనంతటికి పరిష్కారం లోబడాలి అంటే, లోబడే మనసు నాకు రావాలంటే ఏం చేయాలి బ్రదర్ అని అంటే, యేసు ప్రభు చెప్పిన పని చేయాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం రెండో వచనం. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, ఒక చిన్న బిడ్డనే తన యొద్దకు తీసుకొచ్చి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా, నేను ఇదిగో మీరు ఊహించుకోండి, ఒక చిన్న బిడ్డ, ఇదే చిన్న బిడ్డ అనుకోండి, మీ ఎదుటే తీసుకొచ్చి మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని, చిన్న బిడ్డలాగా మారితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. రైట్. ఇప్పుడు యేసు ప్రభు ఎలా మారిపోమన్నాడు? చిన్న పిల్లవాడుగా మారిపోతే ఎవరికైనా లోబడతాం, ఎలాంటి వాడికైనా లోబడతాం. ఇంకెందుకు? మనం పెద్దగా ఊహించుకున్నాం కాబట్టి ఎవరికి లోపడలేకపోతున్నాం. చిన్న పిల్లోలంగా మారిపోతే, చిన్నోడిని నేను అని అనుకుంటే ఏం చేస్తాం? ఎవరికైనా లోపడతాం. యేసు ప్రభు చెప్పింది చేస్తే ఏ అధికారానికైనా మనం లోబడతాం. దీనికి పరిష్కారం ఒక్కటే, అదేంటంటే ఈరోజు మన అహంకారాన్ని విడిచిపెట్టి పసిబిడ్డల వంటి వారుగా మారాలి. మన ఊహల్లో ఉన్న మన పెద్ద మనలో మనం ఊహించుకున్నది ఉందో చూసారు, మన ఊహల్లో మనం ఇచ్చించుకున్నది ఏదైతే ఉందో అవన్నీ బద్దలు కొట్టేయాలి. మన ఊహల్లో మనం ఒక చిన్న గొర్రె పిల్లగా, ఒక పసిబిడ్డగా ఊహల్లోకి రావాలి, ఊహించుకోవాలి. అలా చేస్తే మీలో దీన మనసు ఉంటుంది, దాంతో మీరు లోబడగలుగుతారు, దాంతో కృప పొందుతారు. ఆ కృప వల్ల మీరు హెచ్చించబడతారు. ప్రియమైన దేవుని వారలారా, అంతా మీ చేతుల్లోనే ఉంది, అంతా మన చేతుల్లోనే ఉంది. ఆత్మీయ క్షేమాభివృద్ధి ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? మన చేతుల్లోనే ఉంది. లోబడితే క్షేమాభివృద్ధి, ఎదిరిస్తే ఆత్మీయ క్షీణత. ఇప్పుడు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలా, ఆత్మీయంగా క్షీణించాలా అనేది ఎవరి చేతిలో ఉంది? దేని మీద ఆధారపడి ఉంది? మనం మన పై అధికారానికి లోబడుతున్నామా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంది. ఎందుకండి నేను మంచి పని చేద్దాం. మనం కృప పొందాలంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే లోబడాలని దేవుడు చెప్తున్నాడు కనుక ఓకే, ఎవరికైనా లోబడదాం. యేసు ప్రభు చూడండి, ఏం ఆలోచించలేదండి. రవ్వలాంటి తన ఎదుట ఒక రవ్వలాంటి తల్లిదండ్రులకి ఏం చేశాడు? లొంగిపోయాడు. చెప్పుల వారు విప్పుడుగానే నువ్వు పనికిరాని యోహానుకు లోబడిపోయాడు. ఎందుకు పనికిరాని పిలాతుకు లోబడిపోయాడు. ప్రభులకు ప్రభు అయి ఉండి, రాజులకు రాజు అయ్యి ఉండి, రోమా ప్రభుత్వానికి లోబడిపోయాయి. నేను ప్రభులకు ప్రభు, నేను నీకు లోబడి అని అనలా. ఏం చేశాడు? రోమా సామ్రాజ్యానికి ఏం చేశాడు? లోబడి. అంటే ఎందుకు వచ్చిన గొడవ? మనకెందుకు హెచ్చింపులు? మనకెందుకు వచ్చిన గర్వాలు? మనకెందుకు వచ్చిన ఈ అహంకారాలు? యేసు ప్రభు అన్ని పక్కన పెట్టేసి ఎవరు లోపడమంటావు? మరియమ్మకిని యేసేపు అయితే లోపడవద్దు. ఇంక తర్వాత ఎవరు లోపడమంటావు? బాప్తిస్మిచ్చే యోహానుకు లోపడిపోతాం. ఆ పిలాతుకు లోపడిపోతాం ప్రభు. ఆ తర్వాత ధర్మశాస్త్రానికి లోపడాలి, లోపడిపోతాం ప్రభు. రోమా ప్రభుత్వానికి లోపడాలి, లోపడిపోతాం. ఇంకెవరు లోపడాలి? ఎవరికి లోపడిపోమంటే వాళ్ళకి లోబడిపోయాడు. అంటే యేసు ప్రభులు ఏం లేదు, అహంకారం కానీ యుగోనెస్ కానీ ఏమీ లేదు. తండ్రి మాటే శరణ్యము. ఆయన ఎవరికి లోబడమంటే ఆయనకి లోబడిపోతాడు. అటువంటి మనసు నాకు దయచేయి ప్రభు అని మనం అడుగుదామా?